స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. కీర్తన 27:10 ఇట్లా పలుకుతుంది, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును అని మనం చూస్తున్నాం. ఈ కీర్తన దావీదు రాసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని అండదండలున్నచో ఏ భయము లేదు అని కీర్తనకి హెడ్డింగ్ మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే కీర్తనకారుడు అనేకమైన భయాలతో అనేకమైన ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పుడు, అంటే నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళందరూ ఎవరు తోడు లేనప్పుడు రాసిన కీర్తన అనుకుంటా ఇది ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను అని మనం చూస్తున్నాం. ఎందుకు ఆరంభంలో ఈ వచనం మనం చూస్తున్నామంటే, కొన్నిసార్లు మన తల్లిదండ్రుల వల్లనే మనం పేరు కలిగి ఉంటాం. అంటే మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరు, మీ ఇంటి పేరేంటి, మీ వాళ్ళెవరు అని అడుగుతూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరుని బట్టి వాళ్ళు ఎక్కడ వచ్చారో, వాళ్ళ ఒరిజిన్ ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకుంటుంటారు. అంటే పిల్లరా, ఒక తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ బిడ్డలకు విలువిస్తారు. ఇంకొంతమంది తల్లిదండ్రుల పేరు చెప్పినప్పుడు బిడ్డల విలువ పోతుంది. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళవేమి రివీల్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. కారణం ఏంటంటే ఒక మంచి కుటుంబం నుంచి రాకపోవచ్చు, లేక ఒక మంచి అంటే పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబానికి చెందిన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు పిల్లరా. కానీ వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, అందుకే కీర్తనకారుడు అంటాడు, తల్లి మర్చినా తండ్రి విడిచినా నా ప్రభువు నన్ను ఎప్పుడూ ఆయన విడువడు ఎడబాయడు అని చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు చాలామంది మనం ఏమనుకుంటామంటే, నాకు ఒక మంచి అమ్మ ఉంటే ఎంత బాగుండు, నాకు ఒక మంచి నాన్న ఉంటే ఎంత బాగుండు అని, అంటే నేను ఒక మంచి ఫ్యామిలీలో పుట్టుంటే ఎంత బాగుండు అని అనుకుంటుంటారండి. కానీ వాక్యం ఏమంటుందంటే, ఇవేమి నీకు లేకపోయినను ఊరు పేరు లేనివాడు గొప్ప జాతిగా మారుతాడు అని దేవుడు వాగ్దానం మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, నీకు ఊరు లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, చెప్పుకోవడానికి ఏమి లేకపోవచ్చు, అయినా కూడా గొప్ప జాతిగా నిన్ను చేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. అట్లా మార్చబడ్డ ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఒక తల్లి, ఆమె గతం ఏమిటో, ఆమె జీవితం ఏమిటో మనం ధ్యానించినప్పుడు అనేక మంది జీవితాలకి ఇది ఒక పాఠంగా ఉంది ప్రియులారా. వాక్యం పలుకుతుంది, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, గిలాదీయుడగు యెఫ్తా మహాశూరుడు. ఫస్ట్ లైన్ ఏం చెప్తుందంటే, గిలాదుకు చెందినవాడు అంటే ఆయన తండ్రి గిలాదు, అందుకే గిలాదీయుడు అని మనం చూస్తున్నాం. ఆయన మామూలు వాడు కాదంటే ఏంటండి, మహాశూరుడు. ఆయన కోసం ఇది చెప్తుంది. ఇప్పుడు చూడండి, మనం చాలా చూస్తున్నాం, ఒక మనిషి పైకి వస్తుండంటే వాళ్ళ వెనుక పూర్వతరాలు ఏంటో వాళ్ళు అది ఇది పాస్ట్ అన్ని తవ్వి తీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, అతడు గిలాదునకు వేశ్య వలన పుట్టినవాడు అని బైబిల్ స్పష్టం చేసింది. చూడండి, బైబిల్ ఏది కూడా దాచి కవర్ చేసి బైబిల్ ఎప్పుడు కూడా అట్లా చెప్పదండి. ఎందుకు చూడండి, అక్కడ వేశ్య అని రాయకపోతే అతను ఒక మంచి స్త్రీకి పుట్టినవాడు అని అనుకోవచ్చు. ఎందుకు అక్కడ రాయబడి ఉంది అంటే, కొంతమంది జీవితాలు వాళ్ళు సరిగ్గా నడిపించుకోలేక తప్పిపోతుంటారు. కొన్నిసార్లు పరిస్థితులు వాళ్ళని అట్లాంటి ఒక సిచ్యువేషన్లోకి తోసేస్తూ ఉంటాయి పిల్లరా. అంటే జ్ఞానం లేక కొంతమంది తప్పిపోతే పరిస్థితులు వాళ్ళని అట్లాంటి ఒక సిచ్యువేషన్లోకి తోసేస్తూ ఉంటాయి. అయితే నీ గతం ఏదైనా సరే, నీ గతము నీ భవిష్యత్తుని నిర్ణయించదు అనే దానికి ఒక చక్కటి పాఠమే ఈ స్త్రీ జీవితం ప్రియులారా. అక్కడ వాక్యం ఏమంటుందంటే, మొదటి వచనంలో ఆయన మహాశూరుడు అని మనం చూస్తే, అతడు గిలాదునకు వేశ్య వలన పుట్టినవాడు అంటే ఒక వేశ్యకి పుట్టినవాడు అనమాట. గిలాదు భార్యకు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారై పిదప యెఫ్తాను వెలగొట్టిరి. నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మా తండ్రి స్వాస్థ్యములో నీకు భాగము లేదు పొమ్ము అనిరి. యెఫ్తా సోదరుల నుండి పారిపోయి టోబు మందల మందు తలదాచుకొనెను. అచట దుండగులు కొందరు అతనితో చేరి వారందరూ కలిసి పట్టణములపై పడి దోచుకొనేడివారు.
ప్రియులరా, ఇక్కడ ఒక భయంకరమైన జీవితం, భయంకరమైన ఒక కుటుంబం, ఒక గతం మనం చూస్తున్నాం. అక్కడ ఏముందంటే ఆయన గిలాదుకు పుట్టాడు, కానీ వాళ్ళ అమ్మ జీవితం, వాళ్ళ అమ్మ చరిత్ర చూస్తే ఒక అంత చెప్పుకోదగ్గ మంచి చరిత్ర కాదు. ఆయన ఒక వేశ్య కుమారుడు అంటుంది. గిలాదుకు భార్య ఉంది. భార్య ఉన్నాక కూడా ఒక స్త్రీతో వెళ్ళాడు. మరి అది గిలాదు తప్ప, ఆ స్త్రీ తప్ప మనకి ఇక్కడ ఏం లేదండి. కానీ 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి ప్రియులరా. కానీ ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. అతనే యెఫ్తా ప్రియులరా. మహాశూరుడు జీవితము అవన్నీ చూస్తుంటే ఆయన తన గతం గురించి ఏం చెప్తున్నాడంటే, అన్నదమ్ములు వచ్చి ఏమంటున్నారంటే, అంటే గిలాదు భార్యకి పుట్టిన వాళ్ళు వచ్చి ఏమంటారంటే, నీవు ఒక వేషకు పుట్టిన వాడవు, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టినోడవి, నీకు మాలో స్వాస్థ్యము లేదు, నీకు అసలు విలువనే లేదు. అంటే ఎందుకు అది వచ్చింది అంటే, ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, యెఫ్తా తప్పు చేయలేదు, కానీ ఎవరో చేసిన తప్పుకి తను బలైపోయాడు. తను పుట్టాడు, తన తప్పేం లేదు. ఈరోజు చాలామంది ఇటువంటి ఒక పరిస్థితిలో ఉంటారండి. వాళ్ళేం తప్పు చేయరు, కానీ ఎవరో చేసిన తప్పులు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తుంటారు. అయితే ఇంకా నా లైఫ్ ఇంతే అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అదేమిటంటే ఆ స్థితి నుంచి కూడా లేపగలిగిన దేవుడున్నాడు. వాక్యం ఏమంటుందంటే, అంటే వాళ్ళందరూ ఆయనని అవమానిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. అది చెప్తున్నప్పుడల్లా బహుశా ఇతను వెళ్ళి, అమ్మ నువ్వు ఎందుకమ్మా ఇట్లా చేసావమ్మా అని అడిగి ఉండొచ్చు బహుశా. లేక అమ్మ అడుగుతే బాధపడుతుంది కదా అని అడగక అది హృదయంలోనే పెట్టుకొని కన్నీరు విడిచిన రోజులు కూడా ఉండొచ్చు. యవనస్తుడుగా ఉంటున్నప్పుడు, శూరుడు అంటే యుద్ధం చేయగలిగిన వాడే కదండి. ఆ వయసు వచ్చినప్పుడు కూడా అన్య స్త్రీకి పుట్టినవాడు అని చెప్పి వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు, బలం ఉన్నా సరే ఆ పేరు, ఒక ట్యాగ్, ఒక మంచితనము, ఒక మంచి తల్లికి పుట్టాననే, ఒక మంచి తల్లికి పుట్టలేదు కనుక ప్రియులరా అవమానాన్ని భరిస్తూ, శూరుడు అన్నప్పుడు ఎవరితోనైనా గొడవ చేయొచ్చు, కానీ ఏమి గొడవ చేయకుండా వాక్యం ఏం చెప్తుందంటే, అతను టోబు అనే దేశానికి పారిపోయి కొంతమంది దుండుగులతో కలిసి ఆయన దోచుకుంటున్నాడంట. అంటే ఎట్లయినా చెడ్డ పేరు వచ్చింది, ఇంకేం నిన్న ముడినోడికి చలే లేదంటారు కదా, అట్లా ఇంక వచ్చిన పేరేదో వచ్చింది అని చెప్పి భయంకరంగా అందరితో అంటే దోచుకునే వాళ్ళతో కలిసి దోచుకోవటం ప్రారంభించాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఓన్లీ మా నాన్న పేరు మాత్రమే నీకుంది, నీకు స్వాస్థ్యము కూడా లేదు అని చెప్పి వాళ్ళు తరమేసినప్పుడు ఏం చేయలేని దిక్కులేని దిశగా యెఫ్తా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియులరా వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియా సహోదరి, బహుశా కావచ్చు యెఫ్తా తల్లి గురించి ఏమి రాయబడలేదు, ఆమె వేశ్యని మాత్రమే రాయబడి ఉందండి. కానీ వాక్యం ఏమంటుందంటే, అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈ గిలాదు ప్రజలపైకి అమ్మోనీలు యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం పలుకుతుందండి. 7వ వచనం మనం చూస్తే, యెఫ్తా టోబు దేశానికి పారిపోయాడు. ఈ గిలాదు ప్రజలు ఏం చేస్తున్నారంటే, అప్పుడైతే అవమానించారు, అన్నీ మాట్లాడారు. ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, అమ్మోనీలు మా పైకి యుద్ధంకి వచ్చారు, నువ్వు వచ్చి మా పక్షంన యుద్ధం చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు, అప్పుడు యెఫ్తా చెప్తున్న మాటలు ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, కొంతమంది పెద్దలు యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన అంటున్నాడు, కానీ యెఫ్తా వారితో, నన్ను ద్వేషభావముతో నాడు నా తండ్రి ఇంట నుండి వెళ్ళగొట్టినది మీరుగారా. చూడండి, తృణీకరించడం మాత్రం కాదు, అవమానించడం మాత్రమే కాదు, ద్వేష భావముతో చూశారంట. ద్వేషభావం అంటే ఇంకా చెప్పాల్సిన అక్కర్లేదండి. మామూలుగా మనిషి ఒకరి ఇష్టం లేదంటేనే వాళ్ళతో బిహేవ్ చేసే విధానం వేరే ఉంటుందండి. అంటే వాళ్ళ ప్రతి మూమెంట్ మనకి హర్ట్ ఫీలింగ్ కలగజేస్తుంది. అంటే ప్రతి మూమెంట్ మనని గాయపరుస్తుంది, ప్రతి మాట మనని గాయపరుస్తుంది ఇష్టం లేకపోతే. మరి ద్వేషించటం ప్రారంభిస్తే వాళ్ళు ఏమేం చేశారో లెక్కలేనన్ని ఏం చేశారు. అందుకే యెఫ్తా నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన ఫస్ట్ మాట ఏమిటంటే, ఆయన ఏమంటున్నాడు 7వ వచనంలో, కానీ యెఫ్తా వారితో, నన్ను ద్వేష భావముతో నాడు నా తండ్రి ఇంట నుండి వెళ్ళగొట్టినది మీరు కారా. ఇప్పుడు మీకు కష్టములు వచ్చి నా కాళ్ళు పట్టుకొని వచ్చి తిరిగి కదా అనేను. వారు, నిజమే, మాకు కష్టం వచ్చినది కనుకనే నిన్ను ఆశ్రయించవచ్చి తిమి అన్నారంటండి. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారండి, యెఫ్తా కాలు పట్టుకుంటున్నారు. వాళ్ళ నోటితో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిన్ను ఆశ్రయించటానికి వచ్చాము అని చెప్తున్నారు. ప్రియులరా, త్రోసివేయబడ్డ రాయి తలకు మూలరాయిగా మారుతుంది.
ఈరోజు పనికిరాని నీవు ఒకరోజు పనికొచ్చే పాత్రలాగా దేవుడు మలుస్తాడు ప్రియులరా. మనుషులు మన పాస్ట్ని చూస్తారు కానీ దేవుడు మన ఫ్యూచర్ని చూస్తాడు. మనుషులు మనం చేసిన తప్పులను మళ్ళీ 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 అంటూ అంటూ అవమానిస్తుంటారు, గాయపరుస్తుంటారు, కానీ నీ గాయములను కట్టువాడు దేవుడు. ఆయన నిన్ను బలపరచువాడు. ప్రియ సహోదరి, అయ్యో నేను తప్పు చేశాను కదా, నా బిడ్డలు ఏంటి అని నువ్వు ఏడుస్తున్నావేమో. ఒక పొరపాటు వల్ల నా బిడ్డల జీవితం ఇట్లయిపోయింది కదా, నా బిడ్డలకు ఆదరణ ఏంటి అని నువ్వు చూస్తున్నావేమో. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతోమంది వేశ్యలు దేవుణ్ణి ఎరిగి వాళ్ళు దేవునిలోకి వచ్చి వేశ్యలు పునీతులుగా మారిపోయారు. అందుకే దర్శన గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే వేశ్యలు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళారు అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు విడిచిపెట్టబడలేదు. మనుషులకు నీ గతంతో అవసరం కానీ ప్రస్తుతంతో మాత్రమే దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన నీ ఫ్యూచర్ని చూస్తాడు, నీ భవిష్యత్తును చూస్తాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చేసావో మనుషులు చూస్తారు, సైతాన్ చూస్తాడు, కానీ నువ్వేమి చెయ్యగలవో దాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. ఈరోజు నీ గతంని పట్టుకొని నువ్వు అక్కడే ఉండకు. నీ ప్రస్తుతం నీ అవమానాలను పట్టుకొని నువ్వు అక్కడే ఉండకు. నువ్వు దేవుణ్ణి పట్టుకుంటా. అందుకే కీర్తనకారుడు నా తల్లి మర్చినా గిలాదు విడిచిపెట్టాడు. తల్లి అవమానింపబడి అంటే నిస్సహాయ స్థితిలో తల్లి ఉంది, తల్లి ఏం చేయలేదు, కానీ దేవుడు యెఫ్తాను విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి, అయితే వాక్యం ఏం పలుకుతుందంటే వాళ్ళందరూ వచ్చి యెఫ్తా దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో నీవు మా పక్షమున అమ్మోనీలతో యుద్ధం చేసినప్పుడు ఒకవేళ నువ్వు యుద్ధం చేసి నువ్వు జయిస్తే నీవే మా నాయకుడుగా ఉంటావు అని అనగా యెఫ్తా ఏం చేస్తున్నాడంటే మిస్పా దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు ఒక ప్రమాణం చేస్తున్నారు. ఒకవేళ అమ్మోనీయులను కానీ నువ్వు జయించినట్లయితే నీవే మా నాయకుడుగా ఉంటావన్నారు. చూడండి, అట్లా తరిమి వేయబడుతున్నప్పుడు ఈరోజు ఏంటంటే మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ కొంతమంది ఎట్లుంటారంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో అన్నీ వాళ్ళకి కావాలి, అందరి విషయాలు వాళ్ళకి కావాలి, ఎక్కడో ఉంటారు అన్నీ తెలుసుకుంటూ అన్నీ. అంటే ఈ వీటిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఆ గ్రామం నుంచి యెఫ్తా వెళ్ళగొట్టబడుతున్నప్పుడు ఎలాంటి అవమానాలు పొందుకున్నాడో, ఆ ఫ్యామిలీ ఎట్లా అవమానించబడ్డదో, తల్లి ఎట్లా అవమానించబడ్డదో, కానీ ఈరోజు వాళ్ళే తన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే యెఫ్తా దేవుని సంప్రదించాడు, మిస్పా దగ్గర వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు అని వాక్యము పలుకుతోంది. ఒకవైపు వేషకుమారుడే, స్వాస్థ్యం పొందనివాడే, ఇంకొక వైపు వెళ్ళగొట్టబడిన వాడే, దుండగులతో తిరిగిన వాడే, ఇవన్నీ ఒకవైపు ఉన్నా ఇంకొక వైపు యెఫ్తా దేవుని సంప్రదించే ఒక ఆలోచన కలిగిన వాడు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళాడనమాట. అప్పుడు ఆయన అమ్మోనీల రాజుకి ఒక సందేశం పంపాడు. సందేశం పంపి ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకు అనవసరంగా మా మీద యుద్ధానికి వస్తున్నావు, ఇది మా స్థలమే కదా అన్నప్పుడు అమ్మోనీల రాజు ఏమంటున్నాడంటే, ఇది మీ పితరులు మా దగ్గర నుంచి తీసుకున్నది, యాక్చువల్లీ ఇది మాది అని చెప్తున్నప్పుడు ఈ యెఫ్తా దేవుని వాక్యం ఎరిగినవాడు. ఈ 11వ అధ్యాయం మొత్తం మనం చదివితే అక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రియులరా, వాక్యం ఏం పలుకుతుందంటే 14, 15 2 వచనాలు చదివినట్లయితే యెఫ్తా ఇజ్రాయేలు మోయాబుల దేశము కానీ అమ్మోనీయుల దేశమును కానీ ఆక్రమించుకోలేదు అని చెప్తున్నాడండి. అమ్మోనీయులకి అంటే ఎంత మంచిగా ఆయన సంప్రదిస్తున్నాడంటే, యుద్ధం నాకు బలం ఉంది కదా, నేను శూరుణ్ణి కదా అని చెప్పి యుద్ధానికి వెళ్ళలేదు. ముందు ఒక సందేశం పంపుతున్నాడు. సందేశం పంపి ఏమంటాడంటే, అమ్మోనీయులది మోయాబుల దేశం ఎప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజలు ఆక్రమించుకోలేదు. మేము వాగ్దాన భూమిలోకి వెళ్తూ ఉంటున్నప్పుడు మేము మీ దారి గుండా వెళ్తాము అని చెప్పినప్పుడు మాకెవరైతే వెళ్ళడానికి దారి ఇవ్వలేదో అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో మేము జయించుకున్నది మా దేవుడు మాకు ఇచ్చినది మేము అనుభవించొద్దా? మీరు మీ దేవుడు మీకు ఇచ్చింది మీరు అనుభవిస్తున్నారు కదా, ఎందుకు మాపైకి యుద్ధంకి వస్తున్నాడు? ఆ రోజు మోయాబు దేశము బాలాకు కూడా మా పైకి యుద్ధం చేయడానికి సాహసించలేదు కదా అని చెప్పి ఒక వర్తమానాన్ని, ఒక సందేశాన్ని యెఫ్తా పంపించాడు పిల్లరా. కానీ అమ్మోనీయుల రాజు ఆ మాట వినకుండా ఇది మాదే అని చెప్పినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే 29వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం మనం చూసినప్పుడు అక్కడ వాక్యం పలుకుతుంది. అంతటా యావే ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు మనష్షే మండలమును దాటిపోయెను, అమ్మోనీయులందరినీ కూడా ఆయన ఓడించెను. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేశాను, దేవుడి దగ్గరికి వెళ్ళి, అంటే మిస్పాకి వెళ్ళాడు అంటే మనం ఏం చూస్తున్నామంటే దేవుణ్ణి సంప్రదించాడు, తన బలాన్ని నమ్ముకోలేదు,
తన రథాలని, తన గుర్రాలని, తన బలాన్ని నమ్ముకోలేదు, కానీ విజయమిచ్చే దేవుణ్ణి యెఫ్తా నమ్ముకున్నాడు. మేబీ ఆ తల్లి చెప్తూ ఉందేమో, అయ్యా మనమంతా ఇట్లా అయిపోయాం కదా, నీ వల్లనైనా నా జీవితం ఇట్లా అయిపోయింది కదా, నీ వల్లనైనా ఇంటికి పరువు నిలబడాలి, నీ వల్లనైనా సరే మంచి జరగాలి అని తల్లి అవమానాలు, తల్లి కన్నీళ్ళు, మౌనంగా ఆమె రోధిస్తున్న అన్ని రోదనలు యెఫ్తా చూసుంటాడేమో ప్రియులరా. దేవుణ్ణి సంప్రదించే ఒక వ్యక్తిలాగా యెఫ్తా ఉన్నాడు. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన వాక్యం ఎరిగిన ఒక వ్యక్తిలాగా ఉన్నాడు. వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? యెఫ్తాకి దేవుడు విజయం ఇచ్చాడు. అమ్మోనీలని ఆయన జయించాడు. గిలాదు ప్రజలందరూ కూడా మేము ఒక మంచి ఫ్యామిలీలోంచి వచ్చాం, మేమే కరెక్ట్, ఇది మాదే, ఈ స్వాస్థ్యము మాదే అన్న వాళ్ళు స్వాస్థ్యం పోగొట్టుకుని ఒక సమయం వచ్చినప్పుడు, దిక్కులేని స్థితిలో యెఫ్తాను ఆశ్రయించినప్పుడు యెఫ్తా వారందరి పక్షంన నిలబడి యుద్ధము చేసి, యుద్ధశూరుడు అని వాక్యం, మహాశూరుడు అని వాక్యం చెప్తుంది. మామూలు శూరుడు కాదు, మహాశూరుడు అంటుంది. కానీ మహాశూరుడు దేవుడి పైన ఆధారపడినప్పుడు ఆయనకు విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నీ గతం ఏదైనా సరే, నువ్వు దేవునిలోకి నీ బిడ్డల్ని నువ్వు నడిపించినట్లయితే, నీవు దేవునిలోకి నడిచినట్లయితే నీ గతాన్నంతటిని కొట్టివేసి, ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో అవమానింపబడ్డ చోటనే ఘనత తెచ్చే దేవుడు నీకున్నాడు. ఏ ప్లేస్లో అయితే చూడండి, ఎక్కడ గిలాదులోంచి వాళ్ళు తరిమేశారు, తన కుటుంబంలోంచి తరిమేశారు, కానీ మళ్ళీ తిరిగి అక్కడి నుండి పెద్దలు వచ్చి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడ అవమానించారో అక్కడ దేవుడు ఘనతనిచ్చాడు. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? దీన దరిద్రులని పెంట కుప్పలోంచి లేవనెత్తువాడు దేవుడే, రాజుల సరసన కూర్చునబెట్టేవాడు దేవుడే అని హన్న దేవుని స్తుతిస్తుంది. మరియ తల్లి దేవుని స్తుతిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దీనావస్థలో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు, చూడండి మనకు సక్సెస్ వస్తే మనుషులందరూ మనల్ని పొగుడుతారు, కొంచెం నువ్వు పడ్డావా ఇంకా తొక్కేస్తూ ఉంటారు, నీకు చెయ్యి అందించి నిన్ను పైకి లేపే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాక్యం ఏం పలుకుతుంది తెలుసా? నువ్వు ఏ లోతులో పడ్డా, ఏ అగాధంలో పడ్డా, ఏ పాపంలో పడ్డా, ప్రియబిడ్డ ఏ దుఃఖంలో నువ్వు కొట్టుకుపోతున్నా సరే అక్కడి నుండి లేపి ఆదరించి నడిపించగలిగిన దేవుడు నీకున్నాడనే సంగతిని నువ్వెప్పుడూ మర్చిపోకు ప్రియ సహోదరి. ఆ రోజు యెఫ్తాకిచ్చిన విజయము, ఆయన గతం పైన ఆయనకు వచ్చిన విజయం, తల్లి పక్షమున, అంటే తల్లికి అరే ఆ రోజు ఒక వేష అనుకున్నామే, మేము వెలగొట్టేశామే, ఆ వేష కుమారుణ్ణి ఇంత ఇంత గొప్పగా ఒక నాయకుడుగా ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడే అని ఏ నోట అంటే దూషించిన వాళ్ళందరూ, వాక్యంలో మనం చదివాం కదండి, ద్వేషించిన వాళ్ళందరూ కూడా ప్రేమించి గౌరవించి యెఫ్తాను తిరిగి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, అందుకే వాక్యం ఏమంటుందంటే ఒకనిని వాని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించదను అని వాక్యం పలుకుతా ఉంది. మనం చేయాల్సిందేంటో తెలుసా? కేవలం దేవుడి పైన మనం ఆధారపడటం, ఏదైనా సరే ఆయనని మనం పట్టుకోవటం. ఈరోజు ఏ అవమానాల గుండె వెళ్ళావో, ఎవరెవరు నిన్ను అవమానించారు, ఎవరైతే ద్వేషముతో నిన్ను చూశారో వాళ్ళందరినీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పించు. ఎవరైతే నిన్ను తరిమేశారో తరిమేసిన వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ప్రియబిడ్డ, వాక్యం ఏమంటుందంటే నీ శత్రువులని మిత్రులుగా మార్చువాడను నేనే. ఒకప్పుడు వాళ్ళు శత్రువులు, కానీ వాళ్ళు మిత్రులుగా మారారు. ఎవడి ప్రవర్తన అయితే యావేకి ఇష్టమో వాని శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తానన్నాడు దేవుడు. ఈరోజు అట్లా మిత్రులుగా మార్చేవాడు ఆయనే. ప్రియబిడ్డ, ప్రియ తల్లి, ఈరోజు తెలిసి తెలియక ఎక్కడో పాపంలో శోధనలో పడిపోయి కుటుంబం విచ్ఛిన్నమైపోయి ఏం చెయ్యాలి నా బిడ్డల పరిస్థితి అని నువ్వు ఏడుస్తున్నావా? ఏం చెయ్యాలంటే దేవుని పట్టుకోవాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈరోజు మా తల్లి వల్ల నా పరిస్థితి ఇట్లుంది, మా తండ్రి వల్ల నా పరిస్థితి ఇట్లుంది అని నువ్వు దుఃఖిస్తున్నావా? దుఃఖించాల్సిన అవసరం లేదు. వేశ్య కుమారుడైన యెఫ్తాను దేవుడు లేవనెత్తినట్లుగా ఆ యెఫ్తా ఎట్లా లేపబడ్డాడో అలాగే దేవుడు నిన్ను కూడా లేపుతాడు. నీ అవమానానికి రెట్టింపు గంతను ప్రభువు నీకు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా, సమాజం చిన్న చూపు చూసిన, మనుషులు చిన్న చూపు చూసిన, ద్వేషంతో చూసిన, తరిమేసిన నా తండ్రి నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా, అంగీకరించకపోయినా ప్రభువు నా తండ్రి అయ్యా నీవు అంగీకరించే దేవుడవు నాయన. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోంచి లేపగలిగిన దేవుడవు నీవే నా తండ్రి. అయ్యా, ఇదిగో గిల్గాలు అవమానాన్ని దొర్లింపజేసే దేవుడవు నా
నా తండ్రి నీకు వందనాలు. ఏ అవమానమైతే నా తండ్రి అయ్యా యెఫ్తా మీద ఉండేదో ప్రభువా, అవమానాన్ని దొర్లించి అయ్యా మహాశూరుడుగా నాయకుడుగా మార్చిన దేవుడవు నాయన. వేశ్య కుమారుడు పనికిరాడు వాడని మనుషులు అన్నప్పుడు లేవనెత్తినట్లుగా ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా నాకు ఇంటి పేరు లేదు, నాకు ఏ స్టేటస్ లేదు, నాకు చెప్పుకోవడానికి ఏమి లేదనుకుంటున్నారేమో ప్రభువా, నీవుంటే చాలు నా తండ్రి, నీవే నడిపించువాడవయ్యా. అయ్యా నీ వైపుకు కన్నీళ్లు విడిసిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డ, ఎక్కడ నీవు అవమానించబడ్డావో అక్కడ నిన్ను రెట్టింపు ఘనతతో లేపే దేవుడే నీ దేవుడు. కేవలం మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన హస్తాలని మనం పట్టుకోవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన మనం సంప్రదించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.